దేహము నీ కొరకే సత్యవాక్కు సాక్షిగా ప్రకటింతును నీ సత్య సువార్తను సజీవయాగముగా అర్పింతును నా దేహము నీ కొరకే సత్యవాక్కు సాక్షిగా ప్రకటింతును నీ సత్య సువార్తను అన్యజనులలో నీ నామమే మహిమా పరచెదన్ ఆది అంతము నీవేనని సకలము చాటెదన్ అన్యజనులలో నీ నామమే మహిమా పరచెదన్ ఆది అంతము నీవేనని సకలము చాటెదన్ సకలము చాటెదన్ సకలము చాటెదన్ సజీవయాగముగా అర్పింతును నా దేహము నీ కొరకే సత్యవాక్కు సాక్షిగా ప్రకటింతును నీ సత్య సువార్తను సజీవునిగా బలి అర్పణకు సిద్ధపడిన ఆ ఇస్సాకును సజీవునిగా బలి అర్పణకు సిద్ధపడిన ఆ ఇస్సాకును తిరిగి పొందెను అబ్రహాము తిరిగి పొందెను అబ్రహాము విశ్వాసముతో వాగ్దాన పుత్రుని విశ్వాసముతో వాగ్దాన పుత్రుని జీవ మరణము ప్రభువశమని తెలిపెను జనులకు జయం కలుగును నిరంతరం యేసుని నామములో ప్రభు యేసుని నామములో ప్రభు యేసుని నామములో సజీవయాగముగా అర్పింతును నా దేహము నీ కొరకే సత్యవాక్కు సాక్షిగా ప్రకటింతును నీ సత్య సువార్తను బలిపీఠముపై కాలిన కట్టెను నీ సాక్షినిగా జీవించెదను బలిపీఠముపై కాలిన కట్టెను నీ సాక్షినిగా జీవించెదను బ్రతుకుట క్రీస్తని మరణము మేలని బ్రతుకుట క్రీస్తని మరణము మేలని ఆత్మభారముతో నే సాగెదను ఆత్మభారముతో నే సాగెదను నా శరీర బలహీనత ఆత్మా బలముకే నడచెదను నా యేసుతో నా చివరి శ్వాస వరకు నా చివరి శ్వాస వరకు నా చివరి శ్వాస వరకు సజీవయాగముగా అర్పింతును నా దేహము నీ కొరకే సత్యవాక్కు సాక్షిగా ప్రకటింతును నీ సత్య సువార్తను సజీవయాగముగా అర్పింతును నా దేహము నీ కొరకే సత్యవాక్కు సాక్షిగా ప్రకటింతును
నీ సత్య సువార్తను అన్యజనులలో నీ నామమే మహిమా పరచెదన్ ఆది అంతము నీవేనని సకలము చాటెదన్ అన్యజనులలో నీ నామమే మహిమా పరచెదన్ ఆది అంతము నీవేనని సకలము చాటెదన్ సకలము చాటెదన్ సకలము చాటెదన్ సజీవయాగముగా అర్పింతును నా దేహము నీ కొరకే సత్యవాక్కు సాక్షిగా ప్రకటింతును నీ సత్య సువార్తను. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చాలా మంది మీలో మరి వాక్యాన్ని షేర్ చేస్తూ మీ స్నేహితులకి, స్నేహితులకి, బంధువులకి, మరి కుటుంబ సభ్యులకి వారిని కూడా వాక్యంలో ప్రోత్సాహపరుస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. నేను మంచిదే ప్రియులారా. ప్రార్థన టీవీ అనబడిన టీవీలో, కల్వరి టీవీలో మరి గత కాలం అనేక టీవీ ఛానల్స్ మాట్లాడి ఈరోజు యూట్యూబ్ ద్వారా మీ మధ్యకి వచ్చి ఉన్నందుకు సంతోషిస్తున్నాను. గమనించండి, వాక్యం ధ్యానం చేసేటప్పుడు చాలా శ్రద్ధతో చేయాలి. స్త్రీలైతే తమ మీద ముసుగు వేసుకోవాలి, పురుషులైతే శ్రద్ధాభక్తులతో పెన్ను పేపర్ తీసుకొని ఆ వాక్యం ఏం చెప్తున్నారో అది రాసుకుంటూ ఉండాలి. అదంతా అయిపోయిన తర్వాత మరొక్కసారి మనం నెమరు వేసుకోవాలి, ఏం చెప్పాడు పాస్టర్ గారు. అయితే నేనే కాదు, ఎవరు చెప్తున్నా సరే వాక్యము ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడా, వాక్యంలో ఉన్నది లేనట్టు చెప్తున్నాడా, ఏ సేవకుడైనా, లేదా కల్పన కథలు మీ మెప్పు కోసం ఏదన్నా బుర్రకథలు ఏమైనా చెప్తున్నాడా అనేది కూడా ఆలోచించారు. చాలా మంది అనేక చోట్ల మేము సభలకు, మీటింగ్స్ వెళ్తున్న సమయంలో నేను కొన్ని గమనిస్తూ ఉంటాను. ఏంట్రా గమనించాయంటే, పిట్ట కథలు చెప్పేవాళ్ళు, హాస్యాస్పదంగా నవ్వించే వాళ్ళ మాటలు బాగా వింటారు. ఎందుకంటే వాక్యము పొదునైన ఖడ్గం, అది హృదయ లోతుల్లోని చొచ్చుకొని పోయి మన ఎముకలను, మూలుకలను సైతం చీల్చివేస్తూ ఉండేది. చీల మండలాలను కదిలించేసేది వాక్యం. ఇలాంటి వాక్యాన్ని వినగలిగిన చెవులు అనేకులకి లేవు, కానీ ఈ వాక్యం వినిచున్న మీకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన వాక్య ధ్యానం ఏంటంటే, ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు. ఏంటంటే వాక్యం, ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు, లేక ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టు. ఈ వాక్యము చదువుతున్నప్పుడు చాలా బాధగా ఉంది. ఎందుకో తెలుసా? మన బతుకులు ఎందుకు ఎదగక ఇలానే ఉన్నాము. పూరి గుడిసెలో ఉన్నవాడు పూరి గుడిసెలో ఉంటాడు, పెంకిటింట్లో ఉన్నాడు పెంకిటింట్లోనే ఉంటాడు. ఒక ఎకరం ఆసామి ఎకరం దగ్గరే ఆగిపోయాడు. అంతేకాదు, రోజు 100 రూపాయలు లేదా 200 లేదా 300 400 కూలి చేసుకునే బతుకు ఆ కూలి దగ్గరే ఆగిపోయింది. ఎందుకు? మనం ఎవరు తెలుసా? యేసుక్రీస్తు నమ్ముకున్న మహా, చెప్పాలి, యేసుక్రీస్తు నమ్మిన మహా భక్తులు. ఎవరో మీ మాట చెప్పింది? మహా, గట్టి చెప్పాలి ఒకసారి. మహాభక్తులు కదా. ఎవరు నమ్ముకున్నాం మనం? ఎంత దొంగలో తెలుసా? వాక్యం చదివితే తెలుసు. 6వ వచనం నుంచి ఒకసారి చూడండి. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుంచి ధ్యానం చేద్దాం. చూడండి. ఆయన ఉపమాన రీతిగా ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ద్రాక్ష తోటలో ఏముందట? అంజూరపు చెట్టు ఒకటి ఉంది. ఆయన ఉపమాన రీతితో మాట్లాడుతూ నాటబడి ఉండేను. అతడు దాన్ని పండ్లు వెదక వచ్చినప్పుడు అక్కడ ఏమీ దొరకలేదట. మరి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటాడు. అంజూరపు పండ్ల కాలం అది, సీజన్, పండ్లు పండే కాలం అది, కాయలు కాసే కాలం అది. ఆ కాలంలో నాటబడిన ఆ యజమానుడి దగ్గరకు వచ్చి చూస్తే ఒక్క కాయ కనపడతలేదట. తర్వాత ఇదిగో ఎన్నేళ్ళ నుంచి అంట? 3 ఏళ్ల నుంచి నేను ఈ అంజూరపు చెట్టున
పండ్లు వెదకుచున్నారు. అరే 3 సంవత్సరాల నుంచి వెతుకుతున్నానయ్యా ఓ తోటమాలి, నేను 3 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను, కానీ ఏమీ దొరకట్లా, దీనిని నరికివేయము. ఆత్మ పాచేస్తాడు. ఇక ఇది పండట్లా, కాయనట్లా, దీన్ని సేద్యం చేస్తున్న ఆ సేద్యపు శ్రమంతా కూడా వ్యర్థమైపోతుంది. అంతేకాదు ఇది నాటబడిన ఆ భూమి అంతా కూడా వ్యర్థమైపోతుంది. నీరు వ్యర్థమే, శ్రమ వ్యర్థమే, అన్ని వ్యర్థమే. సో దీన్ని ఏం చేయాలా? గొడ్డలి పెట్టి నరికేసే. నరికి ఎక్కడ వేస్తారు తెలుస్తుందని? అగ్నికి తప్ప దేనికి కాల్చివేయబడతాది తప్ప ఇది ఎందుకు పనికి వచ్చేది కాదు. పిల్లరా తర్వాత ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు. అది ఫలించినా సరే, లేని ఎడలా ఫలించినా సరే, లేని ఎడలా నరికించి వేయమని అతనితో చెప్పారు. ఇది మన వాక్యం. చిన్న ప్రార్థన చేసుకుని ముందుగా మహోన్నతుడా నీకు స్తోత్రం. ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టు గురించి ఈ రోజు మేము ధ్యానం చేయబోతున్నాం. కృప చూపండి, కనికరించండి, మేలులతో తృప్తిపరచండి. యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రియులారా, ద్రాక్ష తోటలో నాటబడిన ఒక అంజూరపు చెట్టు గురించి ఇంత ప్రాధాన్యత ఈ గ్రంథంలో రాయబడి ఉన్నదంటే ఈ ద్రాక్ష తోట దేనికి సాదృశ్య రూపకమో తెలుసా? సంఘానికి సాదృశ్య రూపకం ద్రాక్ష తోట. ద్రాక్ష తోట అంటే సంఘము. ఈ సంఘానికి సాదృశ్య రూపమైనటువంటి ఈ ద్రాక్ష తోటలో ఉత్తమమైన భూమి లేక ఫలించగలిగిన శ్రేష్టమైన సారవంతమైన భూమి. ఎందుకు అది సారవంతంగా ఉంది? ఈ ద్రాక్ష తోట సారవంతంగా, ద్రాక్ష కాయలు చూస్తే గుత్తులు గుత్తులు పడుతున్నాయి, శ్రేష్టమైన ద్రాక్ష కాయలు ఇస్తుంది, బాగానే ఉంది. కారణం ఏంటంటే ద్రాక్ష తోట బాగానే ఉంది, ద్రాక్ష తోట ఫలాలు బాగానే ఇస్తుంది, ద్రాక్ష తోట బాగుంది కాబట్టే మంచి మంచి ఫలాలు ఇస్తుంది. కాబట్టే ఆ ద్రాక్ష తోట కావలసిన ఆ సేద్యపరిచే మంచి భూమి లేక ఉత్తమమైన భూమి లేక శ్రేష్టమైన ఫలాలు ఇచ్చే భూమి ఉన్నది. కాబట్టి ద్రాక్ష చెట్టులన్నీ కూడా ఆ తోటంతా ఫలభరితంగా ఉంది. ఫలభరితంగా ఉన్న ఆ తోటలో యజమానుడు ఇష్టపడి ప్రేమతో తీసుకొచ్చి ఒక చోట నాటి వేశాడు. ఏంటంటే అంజూరపు చెట్టు. ద్రాక్ష తోట సంఘానికి సాదృశ్యమైతే అంజూరపు చెట్టు నీకు నాకు సాదృశ్యం. దేవుడు ఉత్తమమైన తన సంఘములో నిన్ను నన్ను తీసుకొచ్చాడు. కానీ మన స్వాభావికమైన బుద్ధి పోవడం ఎట్లానో చెప్పమంటారా? ఎందుకు స్వాభావికమైన బుద్ధి పోవడంలా అంటే దాని గుణగుణాలు, దాని లక్షణాలు, దాని యొక్క ఆంతర్యంలో ఉన్నది ఏంటంటే ఫలించబడటం ఎంత మాత్రము దానికి ఇష్టం లేదు. కానీ సేద్యపరుచున్న ఆ తోటమాలి అనగా సంఘ కాపరి లేక ప్రధాన యాజకుడైన క్రీస్తుకి సాదృశ్య రూపమైనటువంటి ఆ తోటమాలి తండ్రి అయిన దేవుడితో చెప్తున్నాను, అయ్యా ఒక్క సంవత్సరం గడివి నాకు. ఎన్ని సంవత్సరాలు అడిగాడు? ఒక్క సంవత్సరం గడివి. ఎందుకు తెలుసా? ఇది 3 సంవత్సరాల నుంచి ఫలించట్లేదు కాబట్టి దీన్ని నరికి వేస్తానన్నాడు. నరికివేయమని చెప్తే ఆ తోటమాలి అంటున్నాడు, ఒక్కసారి ఒక్క అవకాశం నాకు ఈ 3 సంవత్సరాలు పండనిది ఒక్క అవకాశంతో పండుతుందా? నీ బుద్ధి, నా బుద్ధి, మన బుద్ధి, మానవుని యొక్క బుద్ధి గుణగణాలు ఎలా ఉన్నాయి తెలుసా? ఉత్తమమైన శ్రేష్టమైన దేవుని సంఘములో ఫలించవలసిన మనము ఆత్మానుసారంగా ఫలాలు ఇవ్వలేకపోతున్నాం. దానికి కారణం ఏంటి తెలుసా? మన స్వాభావికమైన బుద్ధి,
శరీర ఇచ్ఛలను నెరవేర్చుకునే బుద్ధిని మనం దాన్ని విడిచిపెట్టాల. పేరుకైతే సంఘములో విశ్వాసి అని చెప్పుకుంటున్నాం, పేరుకైతే ఉత్తమమైన స్థలంలో మనం ఉన్నాం, పేరుకైతే పవిత్రమైన పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఉత్తమమైన భూమిలో మనం నాటబడ్డాం. కానీ మన స్వాభావికమైన బుద్ధి ఎంత మాత్రం అది బయటకు పోవటంలా. పశ్చాత్తాపం లేదు. అయ్యో నన్ను ఎందుకు పనికిరాని దాన్ని తీసుకొచ్చి, ఎందుకు పనికిరాని వాడిని తీసుకొచ్చి ఈ శ్రేష్టమైన భూమిలో నాటాడు కదా నా యజమానుడు. నా యజమానుడి కోరిక మేరకు ఏమి ఇవ్వాలి మనం? అంజూరం చెట్టు తీసుకొచ్చి నాటాడు కదా, యజమానుడు ఇష్టపడి నాటాడు కదా. ఆ అంజూరం చెట్టు ఏమి ఇవ్వాలి? నాటితే ఫలాలు ఇవ్వాలి. నిన్ను నన్ను తీసుకొచ్చి దేవుడు తన సంఘంలో నాటాడు. ఇస్తున్నాము ఆత్మానుసారమైన ఫలాలు ఎంతమంది పొందుతున్నారు? ఇక్కడ పేరు సంఖ్యలో బైబిల్ పెట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తున్న ఒక దర్శన వరం ఉందా? ప్రవచనాత్మకమైన వరం ఉందా? పరిశుద్ధాత్మ అభిషేకపు వరం ఉందా? ఏమున్నది? ఏమి లేదు అంటే ఒకటే కారణం, ఆ ఫలాలు ఏది మనం పొందట్లా. ఆత్మానుసారమైన ఫలాలు ప్రేమ ఉందా? ఎదుటి వారి పట్ల దయ ఉందా? ఆత్మానుసారమైన ఫలాల్లో ఏది మనం పొందకపోయేసరికి పరిస్థితులు ఎలా మారిపోయిందో తెలుసా? అసలు ఎక్కడైనా ఒక మొక్క నాటితే ఆ మొక్కకి నీరు అందకపోతే అది ఎదగనే ఎదగదు. కానీ ఇది ఏం చేస్తుంది తెలుసా? నీటిని లాక్కుంటుంది. కానీ ఎలా ఉంది తెలుసా? ఆకులైతే పచ్చగా ఉంటున్నాయి, ఫలాలను మాత్రం ఎంత మాత్రం అది తన యజమానుడి ఇష్టాన్ని నెరవేర్చేదిగా ఆ అంజూరపు చెట్టు లేనే లేదు. యజమానుడైన క్రీస్తు ప్రభువు మనం తీసుకొచ్చే ఇక్కడ పెట్టాడు. నిన్ను మనం ఏమైనా ఫలిస్తున్నామా? కానీ పేరుకి ఎలా ఉన్నది తెలుసా? యేసుక్రీస్తు బిడ్డలు అనే ముద్ర వేయబడిన వ్యక్తులుగా ఉంటున్నాం. పేరుకి సంఘములో వీళ్ళు ప్రార్థనకి వెళ్తారు, సంఘములో వీళ్ళు బాగా ఆరాధన చేయగలరు, సంఘంలో వీళ్ళు మంచిగా పాటలు పాడగలరు, ప్రార్థన చేయగలరు. ఇవి పేరుకే గాని ఆ అంజూరపు చెట్టు ఎదుగుతుందనే పేరే గాని అంటారు కదా, అరే ఎద్దులా ఎదిగావు, ఇంత కూడా నీ వల్ల ప్రయోజనం లేదు. తల్లిదండ్రులు పిల్లలు అంటారు బాగా లాగుండి అవి పెరిగారు అనుకో, ఏమంటారు మరి ఏం ప్రయోజనం లేదా? దేనికంటే ఎందుకు పనికిరాడు అంటే వీడు. దేనికి పనికిరాడు? ఎందుకు కూడా పనికిరాడు. ఒకవేళ క్రీస్తు సంఘములు ఎందుకు పనికిరాని అంజూరపు మొక్కవలే నువ్వు ఉన్నావా? పాపములకు ప్రాయశ్చిత్తం ఉందా అసలు నీకు? నువ్వు పాపం చేస్తూ ఉన్నావు. నీ స్వబుద్ధి ఏంటంటే స్వబుద్ధిని ఆధారం చేసుకుంటుంది వాక్యం చెప్తుంది. బట్ నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకొని ఆ స్వబుద్ధి మీద ఆధారపడి నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకుని దాని మీద ఆధారపడి నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఆత్మ ఫలాలు బాగా రావడంలా, ఆత్మానుసార ఫలాలు మేము ఫలించట్లా అని దుఃఖపడతావు పైకి. అంటే ఇదంతా వేషధారణ కలిగిన భక్తే కదా. వీళ్ళరా తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు. సంఘములో నువ్వు నేను ఫలించాలని ఆశతో చూస్తున్నాడు. ఒక సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. 12 నెలల్లో పంట కాలం వచ్చి చూశాడు. పంట పండల ఆ సేద్యపడుతున్న ఆ శ్రమ అంటే సేవకుడు లేక ప్రధాన యాజకుడు క్రీస్తు ప్రభువు సంఘములో మనం ఎట్లాగైనా ఎదగాలి అని తపన పడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడో గమనించలేకపోతున్నాం. సంఘములో దేవుడు తన సేవకుడు నిలబెట్టి సేవకుని ద్వారా ప్రోత్సాహకరమైన సందేశాలు ఇస్తూ ఆ ఆత్మవర్షాన్ని అలా కృమ్మరింపజేస్తూ ఉంటే ఫలించాల్సిన గుణం నీళ్ళు ఎంత మాత్రం పుట్టలేదు. ఎలా తెలుసా? ఉత్తమమైనది శ్రేష్టమైనది ఆ భూమి. కానీ ఆ యొక్క తోట ఎక్కడున్నది? తోట అంటే ఏం చెప్పాను నేను? సంఘము అని చెప్పాను. జ్ఞాపకం చేసుకోండి. ద్రాక్ష తోట అనగా సంఘము, అంజూరపు చెట్టు అనగా ఎవరు? అంజూరపు చెట్టు అంటే ఎవరు? మనమే. అంటే ఎక్కడుంది? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఇంటి దగ్గర ఉన్న వండుకున్న కూరల గురించా, లేకపోతే జైవ గారు ఈరోజు తీసుకొచ్చిన
వంటకాల గురించి ఉంది ఆలోచన. జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వాసన, ఆ తలుపు తీర్థంగా వస్తుంది వాసన, గుప్పుడు కొట్టేసింది నాకు. వీళ్ళ ద్రాక్ష తోట క్రీస్తు సంఘము, అంజూరపు చెట్టు క్రీస్తు సంఘములో ఒక విశ్వాసి. ఈ ద్రాక్ష తోట ద్రాక్ష తోట ఎలా ఉంది తెలుసా? సంఘం ఎలా ఉంది తెలుసా? ఫలభరితమైనదే సంఘం. ఆ ఫలభరితమైన దానిలో తీసుకొచ్చి ప్రభువారు నిన్ను నాటాడు. చూసావా? నీ మీద ఎంత నమ్మకం ఉంటే ప్రభువారు తీసుకొచ్చి శ్రేష్టమైన భూమిలో నాటాడో తెలుసా? నాటడమే కాదు, నీకు కాలములకు అనుకూలముగా వాక్యం అనే ఆత్మ వర్షాన్ని కృమ్మరిస్తూ ఉన్నాడు ఆ సంఘములో. ఆ వాక్యమనే వర్షపు జల్లు ఈ ఉత్తమమైన శ్రేష్టమైన భూమిని తరుపుతూ ఉండగా, ద్రాక్ష చెట్లేమో శ్రేష్టమైన ఫలాలు ఇస్తూ ఉన్నాయి. అంజూరపు చెట్ట నువ్వు అసలు ఫలమే ఫలించట్లా. ఇది ధర్మమా? మనం అంటాం, వాళ్ళకైతే మంచిగా ఫుడ్ పెట్టారు, మాకైతే పెట్టలా అంటాం కదా కొన్ని సందర్భాల్లో. వాళ్ళు ఉండవల్లని వాళ్ళకేమో చేపలు వేసారు, రొయ్యలు వేసారు, అవి వేసారు, ఈ వేసారు, వాళ్ళ కొంత ఏదో ఉండింది. మేము వెళ్తే ఏం పెట్టారు? లాస్ట్కి సాంబార్ తిని వచ్చాం మేము పెళ్ళికి వెళ్ళి అంటారు కదా. మరి మా వెనకాల వచ్చిన వాళ్ళకేమో ఒక్క గట్టిగా పడింది అంతేనా అంటారు కదా. ఇక్కడ మనుషుల దగ్గర వ్యత్యాసం ఉందేమో కానీ దేవుని సంఘంలో వ్యత్యాసం లేదు. క్రీస్తు సంఘంలో ఆత్మానుసారమైన వాక్యమైన వర్షం సమృద్ధిగా కుమ్మరించబడుతుంది. ఆ భూమంతా తడబడుతుంది. సేద్యపరచబడుతున్న ఆ భూమంతా కూడా తడబడి శ్రేష్టమైన ఫలాలు ద్రాక్షలు ఇస్తుంటే, ద్రాక్ష మొక్కలు అంజూరపు చెట్టు ఎందుకు ఇవ్వటం వల్ల తన స్వబుద్ధి, మానవుని యొక్క స్వబుద్ధి, మనం చూడండి, విశ్వాసం అని చెప్పుకుంటూ దేవుని సంఘములోనికి వచ్చుచు ఆత్మ ఫలాలు ఏమీ ఫలించట్లేదంటే మనలో ఏమున్నట్టు? భయంకరమైన మరణకరమైన పాపములు మనలో దాచుకున్నట్లే. అందుకే ఆ భయంకరమైన పాపములు మనలో సేవ చేసుకుంటున్నాం. భయంకరమైన పాపములకు మనం దాసులమయ్యాం కాబట్టి ఆత్మానుసారమైన ఫలాలను ఫలించలేకపోతున్నాం. వాక్యం చెప్తుంది ఇక్కడ. నిజంగా ఈ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు నాకు చెప్పాలంటే నా మట్టుకు నాకు చాలా బాధ కలిగింది. పశ్చాత్తాపం లేని పాపి జీవితం ఎంత మాత్రం మార్పు లేనట్టే. అంతేనా? పాపి పశ్చాత్తాపడాలి. పాపం చేసిన ప్రతి ఒక్కడు కూడా దేవుని సంఘంలోకి వచ్చినప్పుడు పశ్చాత్తాప పడితే ఫలాలు అనుభవిస్తాం, ఫలాలు ఇవ్వగలుగుతాం, దేవునికి నచ్చినట్టు బ్రతకగలుగుతాం. మీకు ఎంతమందికి వాక్యం అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో ఎందుకు పనికిరాని నిన్ను నన్ను తీసుకొచ్చి ఒక శ్రేష్టమైన భూమిలో నాటాడు. మనం పాపాన్ని విడిచిపెట్టాలి, ఇంకా అపవిత్రతను విడిచిపెట్టాల, లోకానుసారమైన వ్యసనాన్ని మనం వదిలిపెట్టాల. అందుకే సంఘములో ఉండి కూడా సేద్యపరచుచున్న సేవకుడు తన శ్రమెంతో తీసుకొని కావలసిన రీతిలో ఆ తోట మాట్లాడుతున్నాడు కదా యజమానుడు. అయ్యా, 1 సంవత్సర కాలం నాకు సమయం ఇస్తే 3 సంవత్సరాల నుంచి తిరిగి పండగ అంటే లాస్ట్ లో ఒక టైం అడిగాడు యజమానుడైన తండ్రి అయిన దేవుణ్ణి. ఏమడుగుతున్నాడు తెలుసా? 1 అవకాశం, ఇది జీవితాన్ని మార్చివేసింది. 1 అవకాశం నా బ్రతుకును మార్చింది అని మనం అనుకోవాలి. ఇది ఒకవేళ ఈ అవకాశం నీకు దేవుడు ఇచ్చిన ఆఖరి అవకాశమేమో. ఇప్పటి వరకు నీ ఇష్టానుసారంగా నడుచుకున్నావు, ఇప్పటి వరకు నీ ఇష్టానుసారం జీవించావు, ఇప్పటి వరకు నీ ఇష్టానుసారంగా బ్రతికావు, నీ ఇష్టము నీకు తోచింది ఏదో చేసుకుంటూ వచ్చావు. 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు దేవుడు నేను. 3 సంవత్సరాలు చూస్తున్నాడు. ఈ సంవత్సరం కాదు, ఈ సంవత్సరం కాకపోతే ఈరోజు అంటున్నాడు, అసలు ఫలించలేదు నాకు నా సంఘంలో, ఎందుకు నేను నరికేస్తే పోయింది అనుకో. నరికి ఎక్కడ పడతాను దాన్ని?
అగ్నిలో పడేస్తాడు. 3 సంవత్సరాల కాలం దేవుడు చూశాడు. ఒక్కసారి కాకపోతే ఒక్కసారి ఈ సంవత్సరం కాకపోతే పై వచ్చే సంవత్సరం, అలా పోయిన సంవత్సరం చూశా, అంతకు ముందు సంవత్సరం చూశా, ఇప్పుడు చూశా. ఇక పిలిచాడు, తోటమాలిని పిలిచాడు. అయ్యా, ఈ శ్రేష్టమైన ద్రాక్ష తోటలో ఈ పనికిమాలిన అంజూరపు చెట్టు ఉండటానికి వీల్లేదు. ఇమ్మీడియట్లీగా తక్షణమే గొడ్డలు పెట్టి దాన్ని నరికే అంటున్నాడు. దేవుడు ఈ రాత్రి ఆఖరి మాటలు నీకు చెప్తుంది. తెల్లారితే ప్రాణం ఉండిద్దో తెలియదు, జ్ఞాపకం చేసుకోండి. ప్రాణం పోతే నిత్య నరకానికి వెళ్తావా, లేదా దేవుడిని ప్రాణం తీస్తే పరలోకానికి వెళ్తావా? ఒకసారి ఆలోచించు. ఈ రోజు వరకు వెయిట్ చేశాడు, ఇక వెయిట్ చేయడు దేవుడు. ఇక నీ పాపానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే, దేవునికి విరోధమైన కార్యాలకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే, ఎంత ఇష్టపడ్డాడు అసలు దేవుడు నీకు, ఎంత ఇష్టపడ్డాడు దేవుడు నన్ను, నిన్ను, మనల్ని. ఇప్పటికైనా సరే మార్పు చెందాలి, ఫలించే గుణం మనలోనికి రావాలి, ఫలాలు ఇచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి. ఎంతకాలం వెయిట్ చేపిస్తాం, ఎంతకాలం మార్పు లేకుండా ఉంటాం, ఎంతకాలం నీ పాపములకు పశ్చాత్తాపం ఉండకుండా ఉంటాం, ఎంతకాలం దేవునికి విరోధంగా నడుస్తాం. విరోధమైన ప్రతి కార్యం యేసు నామములో ఈ రాత్రి భూస్థాపితమైపోవును గాక. మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. దేవుడు కోరుకుంటుంది నీలో నాలో అదే, మనలో దేవుడు కోరుకునేది అదే. ప్రియులారా, దేవుని దుఃఖం పెట్టే వ్యక్తులుగా మనం ఉండదు. క్రీస్తు అనే సంఘములో నిన్ను దేవుడు నాటి వేశాడు కదా, కావలసిన సమయంలో కావలసిన రీతిలో పోషణకు సంబంధించినవన్నీ కూడా దేవుడు ఇస్తున్నాడు కదా. మనం అంటాం, నాలుగు పోసిన వాడు అంటాం కదా, ఊరకనే. కానీ దేవుడు అంటున్నాడు, ఈ ప్రశస్తమైన, శ్రేష్టమైన, ఉత్తమమైన భూమిలో నాటబడిన ద్రాక్ష మొక్కల మధ్య, ఆ ద్రాక్ష మొక్కలన్నీ ఫలిస్తుంటే వాటి మధ్య తీసుకొచ్చి నిన్ను నాటింది ఎందుకో తెలుసా? నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తెలు ఫలిస్తామని ఆశ. దేవుడు ఎంత ఆశతో, ఎంత ఇష్టంతో తీసుకొచ్చి నాటాడు. దేవుణ్ణి అంత కష్టపెడుతూ ఉన్నావు, అంత దుఃఖ పెడుతున్నావు, ఎందుకు తెలుసా? నీ క్రియలను బట్టి. దేవుని దుఃఖపెడుతున్నాయి నీ క్రియలు, దేవుని దుఃఖపెడుతున్నాయి పశ్చాత్తాపం లేని నీ బ్రతుకు. దేవుని దుఃఖపెడుతుంది, దేవుని దుఃఖపెడుతుంది ఫలించలేని ఈ బ్రతుకు, వేషధారణ కలిగిన ఈ బ్రతుకు. దేవుని దుఃఖపెడతావా? ఇంకా 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 చూస్తావు అనుకుంటున్నావా? లేదు, టైం లేదు. ఈ రోజుతోనే నిద్ర నిద్ర నిద్ర. ఏ రోజు చూసిన మంచాన్ని కనుక్కొని నిద్రపోవడమే. ఈ ఒక్క రాత్రిలో దేవునితో కలుపుతావు, ఆశపడుతున్నావు నువ్వు. దేవుడికి అన్ని వేలు మాత్రం తీసుకొని చేయాలా? ఆయన అన్ని చేస్తూనే ఉన్నాడు. అయితే ఆయన సహనానికి ఫుల్ స్టాప్ ఉంది. ఇంకా ఈ రోజు వరకు సహించాడు నిన్ను, నువ్వేం చేసినా సహించాడు, ఇక సహించాడు. ఏం చేస్తాడు తెలుసా? మరణానికి దేవుడు నిన్ను అప్పగిస్తాడు. నిన్ను ఫలించలే, నిన్ను తెగలనికేసి నిత్యాగ్నిలో పడవేస్తాడు. అగ్నిలో కాలిపోతావా? పరలోకంలోకి వచ్చి శ్రేష్టమైన ఫలాలను అనుభవిస్తూ దేవునితో నిత్య రాజ్యమును అనుభవిస్తావా? దేవునితో సహవాసం చేస్తావా? ఏదన్నది డిసైడ్ చేసుకోవాల్సింది. ఎంతకాలం దేవునికి విరోధంగా నడుస్తావు, ఎంతకాలం దేవునికి విరోధంగా జీవిస్తావు? ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మీకు చెప్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 20-22 వచనాలు చూడండి ఒకసారి. ఒక వ్యక్తి అంటాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఆయన పరిపూర్ణమైన వ్యక్తిగా నేను మార్చబడాలి. ఏం మార్చబడాలంటే ఆయన పరిపూర్ణమైన వ్యక్తిగా నేను మార్చబడాలి. చూడండి అక్కడ ఏమో రాయబడిందో. ఎంతకాలం పరిపూర్ణతలోకి నడిపించుకుంటూ ఉంటాం, ఎంతకాలం పరిపూర్ణత చెందితే ఆత్మ ఫలాలు సమృద్ధిగా ఫలింపజేయబడతాయి నీలో. నీ యజమానుడికి నచ్చిన రీతిలో ఫలిస్తావు. అసలు పరిపూర్ణత లేని అపరిపూర్ణమైన జీవితంలో జీవిస్తూ వేషధారణ కలిగిన భక్తి గల జీవితంలో ఉంటున్నాం. జ్ఞాపకం చేసుకో. వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? మత్తయి సువార్త చదవక 19:20-22.
19వ అధ్యాయము మత్తయి సువార్త 20వ వచనము మరియు 21, 22. ఆ యవనస్తుడు అయ్యా నేను అన్ని అనుసరిస్తున్నాను, ఇకను నాకు ఈ కొదువ ఏమని ఆయన అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు అగునట్లు కోరిన యెడల నీవు పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము. అయ్యా నేను అన్ని బాగా చేస్తున్నా, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుతూ వెళ్ళిపోయాను. ఏం చేశాడంట? డబ్బులన్నీ నేను అమ్మి అన్న ఆస్తి అంతా అమ్మేశానంట. విన్నారా? ఏ వ్యసనం అయితే మనలో ఉందో ఆయన వ్యసన పడుతూ వెళ్ళి రాయబడింది. అంటే కొంతమందికి ఏ వ్యసనం అంటే డబ్బు. మొన్న ఒక మేస్త్రి గారిని పిలిచారు ఒక చోట. ప్రతి దాన్ని చీటికి మాటికి డబ్బు డబ్బు అంటున్నాడు. నేను బా అని చెప్పేసి బాబు తీసుకొని పెట్టాను. చిన్నదాన్ని కూడా డబ్బు అంటున్నాడు. ప్రతిదీ డబ్బే. లేగితే మంచినీళ్ళు డబ్బే, కూర్చున్నా డబ్బే, ఎదుటి పట్టుకొని వస్తున్నా డబ్బే. అదే పని చేయడు సరిగ్గా. నాకు పని చేయట్లేదు, నువ్వు ఒక్కడే చేస్తున్నాడు. అట్టను పక్కన అందరం చేస్తున్నాం అంటున్నాడు. నేను చూసాను నా కాలతో అంటున్నా. నేను అక్కడ ఓర కట్టి తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడంటే బయటికి వెళ్ళి వచ్చాడు సార్. ఎన్నిసార్లు వెళ్తాడు ఆ విరోచనాలు ఎవరు పని చేయకుండా తిరుగుతున్నాడు. పని చేయకుండా డబ్బులు తీసుకోవడం ధర్మమా? ఏమా అక్కడ చెప్పండి. మీ ఇంటికి కూడా పని వస్తుంది. అక్కడ పని చేయకుండా డబ్బులు తీసుకుంటే నీకు ఎంత బాధ వేసింది? బాధైదా? అందరికంటే. అదేవిధంగా శ్రేష్టమైన ఫలాలు ఫలిస్తావని నా దేవుడు నీకు కావలసినవన్నీ ఇస్తుంటే నువ్వు ఫలించకపోతే బాధ కదా. ఒక మంచి ధనవంతుడు యవనస్తుడు వచ్చాడు. హయా సద్బోధకుడా, నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని ఏం చేయాలి? అన్ని మంచి పనులన్నీ బాగా చేస్తున్నా. నేను అన్నింటిలో నెంబర్ నువ్వు చెప్పి అందరూ ప్రేమిస్తున్నాను. నిన్ను మళ్ళీ నీ బొరుగును ప్రేమించమని ప్రేమిస్తున్నా, తల్లిదండ్రులు సన్మానిస్తున్నా, ఆఖరిని పాటిస్తున్నా. ఇంక నేను చేయాల్సిన బ్యాలెన్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. ఎవడే ఆజ్ఞలన్నీ పాటిస్తున్నా, బ్యాలెన్స్ ఏమని చెప్పాలి. నువ్వు పరిపూర్ణతను నడిపించబడటానికి నీకు అడ్డుగా ఉంది తెలుసా? నీ ఆస్తి రా. పరిపూర్ణతలో నడిపించడానికి అడ్డు ఏంటంట? ఆస్తి. చాలా మంది ఫారినర్స్, ఇతర దేశాల్లో ఉన్న దైవజనులు చాలా మంది ఏం చేస్తారు తెలుసా అండి? వాళ్ళ ఆస్తి అమ్మి, నిజమే ఆస్తి అమ్మి మన దేశానికి వచ్చి కూడు లేని వాళ్ళకి కూడు, విద్య లేని వారికి విద్య, వైద్యం లేని వారికి వైద్యం ఇచ్చి వెళ్తా ఉంటారు. మనం ఏంటంటే ఫారిన్ ఎయిడ్ వస్తుందంటే చాలు ఎంత సంఖ్యలో కొట్టుకుంటారు. అందుకే నాకు ఆ ఫారిన్ ఎయిడ్ వద్దు, ఏ వద్దులో బాగుంటున్నాను. నేనైతే 2010వ సంవత్సరంలోనే దాన్ని వద్దు అనుకుని తృణీకరించాను. ఎందుకంటే ప్రభు ఉంటే అన్నాడు, అది నీకుందా నేను నీకున్నాను అన్నాడు. నువ్వు ఇతర దేశాల నుంచి డబ్బు తెచ్చుకుంటే నీ పక్కన నేను ఉండను బిడ్డ అన్నాడు. ఎందుకని ప్రభు అది నాకు ఇష్టం లేదు. చిటక వింటావా? అది నాకు ఇష్టం లేదు. ఏది? నిద్రపోవడం కాదు. నిద్రపోవడం నాకు ఇష్టం లేదు. డబ్బులు సమకూర్చుకోవడం ఇష్టం లేదు. నిద్రపోయే స్థుతించండి. వీడియో అలవైపు చూపించిన ఈసారి నిద్రపోయే వాళ్ళు అన్నప్పుడు ఇప్పుడు చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళు హల్లెలూయా, మెలకువగా ఉండవాలి చెప్పండి. హల్లెలూయా, మెలకువగా ఉండవాలి చెప్పండి. హల్లెలూయా, మెలకువగా ఉండవాలి చెప్పండి. హల్లెలూయా, నిద్రపోతున్న చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్తామని రా. సో ఒక శ్రేష్టమైన ఫలము ఫలించడానికి భూమిలో లోపం ఉందా? లేదు. నీరు లేని భూమి, నీరు సదుపాయం లేని భూమి అది కాదు. శ్రేష్టమైన ఆత్మవర్షం పడుతూ ఉన్నది, నిరంతరం తలవబడుతూ ఉంటుందని. నేను బెంగళూరు వెళ్ళాను. మధ్య ద్రాక్ష తోటలోకి వెళ్ళిన నా స్నేహితుడు సేవకుడు సతీష్ గారిని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇంటి చుట్టూ ద్రాక్ష తోటలే.
అయ్యారండి ద్రాక్ష తోట చూస్తారంటే ఏ కనపడతారు చూస్తున్నారే అన్న. లేదండి దగ్గరికి వెళ్ళి చూస్తారండి సరదాగా అన్న. వెళ్ళిన అన్ని చూసి ఎంతెంతలా ఉన్నాయి ఆ మొద్దులు అయ్యి. తర్వాత ఏంటంటే అయ్యారు ఇవి బాగా గుత్తులు కాయాలంటే ఏం చేయాలి తెలుసా? ఇదిగో ఈ టైంలో ఇది, ఈ టైంలో ఇది, ఈ టైంలో ఇది చేసి పెంచితే అబ్బా గుత్తులు అటు దిగుతాయండి ద్రాక్షకాయలో అన్నాడు. కానీ మనుషుడు సేద్యం పడితే అంత బాగుంటే నా యేసయ్య సేద్యం చేసేది ఎంత బాగుంటుంది. అమ్మా ఇద్దరు మనుషులు కలిసి కాడేసుకుని మోసుకుంటూ వెళ్తారంట ద్రాక్ష గెల. తెలుసా? అంత పెద్ద గెలలు, అంత శ్రేష్టమైన ద్రాక్షలు ఇచ్చే ఆ తోట మధ్య పనికి మాలిన ఒక అంజూరపు మొక్క, అది ఫలించలేని అంజూరపు మొక్క తీసుకొచ్చి పెట్టాడు. అంటే ఇప్పుడు దాంట్లో ఎంత వ్యర్థమైందంటే ఆ చెట్టు నాటిన ప్రాంతంలో ఆ భూమి సేద్యపరచబడుతున్న భూమి వ్యర్థమైపోయింది, ఆ భూమికి ఇచ్చే నీళ్లు వ్యర్థమైపోయింది, అక్కడ తీసిన బాధి వ్యర్థమైపోయింది, శ్రమిస్తున్న శ్రామికుడు వల్ల నిరంతరం శ్రమిస్తున్న తోట మాలి శ్రమ కూడా, కష్టం కూడా వ్యర్థమైపోయింది. ఇన్ని వ్యర్థం చేసే నువ్వు వ్యర్థురాలేవా వ్యర్థుడవా కాదా చెప్పాలి. ఇన్ని వ్యర్థం చేస్తున్నావా? మనం వ్యర్థులేవా? దేవుని యొక్క సంఘములో వాక్యం అనే వర్షం సమృద్ధిగా కృమ్మరించబడేటప్పుడు ఆ వర్షములో ఫలించటానికి దాని వైపు ఆశతో నీ ప్రాణం తేరి చూసి నీ హృదయం, నీ మనసు తృప్తిపడి ఆత్మ ఫలాలు ఫలించవలసిన నీవు వాక్యానికే చెవి. వాక్యం ఇక్కడ రాయబడిన మాకేం తెలుసా? ఇంతకుముందు వేద ఉండేది, ఆత్మ సంఘముతో చెప్పు మాట చెవి గలవాడు. మా ప్రకటన గ్రంథంలో ఏముంటుంది? సంఘము ఆత్మ సంఘంతో చెప్పే మాట చెవులున్నవాడు. ఇప్పుడు ఉన్న వాళ్ళు చెప్పండి, నిద్రపోతున్న వాళ్ళు హల్లెలూయా. అవుతుంది బకెట్లో ముస్తే తాగే ఎంత అవుతుంది? కళ్ళు తెలుసుకోవడం చూస్తున్నాడు, నిద్రపోతున్నాడు అల్లేగా. చల్లటి నీళ్ళు ఫ్రిడ్జ్ లో నీళ్ళు తీసుకొచ్చి పోయినా ఆ శ్రేష్టమైన భూమిలో ఫలించే అంజూరుపు మొక్క వలె ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే ఇక నేను కన్క్లూజన్కి వస్తున్నాను. ఫలించకపోతే గొడ్డలి మన మీద పెట్టబడుతుంది. పాపం వల్ల వచ్చే జీతము అంటే ఫలించలేని వాటికి వచ్చే జీతం మరణమే. క్రీస్తు సంఘంలో మనం ఫలించే వారి ఉన్నాం. ఎంతకాలం ఫలించుకొని ఉంటాం, ఎంతకాలం పశ్చాత్తాపం లేకుండా ఉంటాం, ఎంతకాలం దేవుడికి విరోధమైన పనులు చేస్తాం. ఉత్తమమైన శ్రేష్టమైన ఫలాలు ఇచ్చే భూములు కదా ప్రభు నేను నాటింది. ఇంకా ఎంతకాలం ఈ బ్రతుకులు మార్చుకోకుండా ఉంటాం, ఎంతకాలం దేవుని చూడకుండా లోకం వైపు పనులు పెడుతుంటాం, ఎంతకాలం దేవునికి విరోధంగా నడుస్తూ ఉంటాం. ఈరోజు దేవుడు నేను పిలిచే సమయం వచ్చేసింది. ఆ పిలిచే సమయం వచ్చేసరికి ఆయన ఆఖరిలో ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావా, విడవబడే గుంపులో నువ్వు ఉంటావా తెలుసుకోవాల్సింది నువ్వే. ప్రియులారా, దేవుడు నిన్ను బట్టి నీవు చూడండి, ఆయన నీ కోసం శ్రమించిన శ్రమను బట్టి ఎంతో దుఃఖపడుతున్నాడు. నా పాపము నిమిత్తం సిలువ వేయబడ్డాడు కదా, ఆయన విలువైన రక్తంతో నిన్ను నన్ను కొన్నాడు కదా, ఆయన కొని ఈ యొక్క ఆత్మ సంఘములో ఆయన నిన్ను నన్ను స్థాపిస్తే నువ్వు ఫలిస్తామని ఆశపడితే దేవునికి అవమానకరంగాను నీ యజమానుని హేళన చేసే రీతిలో నువ్వు ప్రవర్తిస్తావా? నీ ప్రవర్తన మానుకోవా? మోసకరమైన ప్రవర్తన ఈ రోజు నుంచి నాలో ఉండకుండా ఉండదు గాక. అబద్ధములాడే నాలుక నాలో ఉండకుండా ఉండును గాక. ఆ ధనవంతుడైన యవనస్తుడు అంటున్నాడు, నేను పరిపూర్ణతలోకి వెళ్ళాలని ఇంకేమైనా చేయాలంటే ప్రభు అంటున్నాడు, అయ్యా నీ ఆస్తి నీకు ఆటంకంగా ఉంది, సో దాన్ని అమ్మి పేదలకి ఇచ్చి అప్పుడు నన్ను గమనించంటే ఆస్తి మీద నాకు ప్రేమ ఎక్కువ ఉంది. అయ్యా యేసు ప్రభువా, నేను ఆస్తిని ప్రేమించినట్టు నేను ప్రేమించలేను, కానీ నా ఆస్తి వైపు వెళ్తానని వెళ్ళిపోయాడు. చాలా మంది అంటారు కదా, అయ్యా యేసు క్రీస్తు సంఘములో
నేను సభ్యుడిగా ఉన్నాను, నాటబడి ఉన్నాను కనుక క్రీస్తు సాక్షిగా నేను బ్రతకడం కోసం, క్రీస్తు మహిమకరంగా ఉండటం కొరకు ఒక్క ఆదివారం కూడా నేను సెలవు పెట్టకూడదు, ఒక్క ఆన్లైన్ కూడా నేను ఎగడామం పెట్టకూడదు, ఒక్క బుధవారం కూడా నేను క్రమం తప్పకూడదు. ఒకవేళ క్రమం తప్పితే చూడండి, ఫలించలేని అంజూరు మొక్క నువ్వే. ఎవరైతే క్రీస్తు సంఘంలో క్రమాన్ని తప్పుతారో అంటే వారందరూ కూడా ఈ ఫలించలేని అంజూరు మొక్క, దాని బ్రతికేమవుతుందో తెలుసు, ఆఖరికి నరికి వేయబడి అగ్నిలో వేయబడుతుంది. అది కాల్చబడతానికి తప్ప ఎందుకు పనికిరాదు. ఫలించే అంజూరపు చెట్టు యజమానుని తృప్తిపరుస్తుంది. ఫలించే అంజూరపు చెట్టు యజమానుని సంతోషపెడుతుంది. ఫలించే అంజూరపు చెట్టు యజమానుని మేలుతో తృప్తిపరుస్తుంది, సంతోషభరితులు, ఆనందభరితులు చేస్తుంది. అంతేకాదు సహవాసము మనకు కలిగి ఉండేటట్టు చేస్తుంది. అలా మనం ఫలించే వారికి ఉంటామా? ఇంకెంత చెప్పినా సరే నేను ఫలించనయ్యా, నా పాపాన్ని నేను విడిచిపెట్టను, నా అబద్ధాల జీవితాన్ని వదిలిపెట్టను, నా మోసకరితమైన జీవితాన్ని విడిచిపెట్టను అంటావా? గొడ్డలు రెడీగా ఉంది నిన్ను చంపివేయడానికి. జ్ఞాపకం చేసుకోండి, గొడ్డలు రెడీగా ఉంది నిన్ను నరికి వేయడానికి. ఇంకా మోసమేనా? ఇంకా అబద్ధమేనా? ఎన్ని సంవత్సరాలు వచ్చింది ఒక్కొక్కరికి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి? 50 ఏళ్ళు దగ్గర పడే ఉన్నా, 40 ఏళ్ళు దగ్గర పడే ఉన్నా, మార్పు లేదా? పుట్టుకుని రేపు తెల్లారేసరికి ఇది దాటిపోయి ఇంటికి వెళ్ళగానే ప్రాణం అప్పుడే పోయింది అనుకో, ఎక్కడికెళ్తావు? పరలోకానికి వెళ్తావు కదా. దేవదూతలు వచ్చి నిన్ను స్వాగతం సుస్వాగతం అని పిలుస్తారా? సిగ్గులేని బ్రతుకు మనం బ్రతకూడదు, దేవునికి అవమానకరమైన బ్రతుకు మనం బ్రతకూడదు. ఎంతకాలం? 3 సంవత్సరాలు చూసాడు నేను, 3 సంవత్సరాలు చూసాడు నీ బ్రతుకుని, ఇంకా సహనం లేదు. కానీ ప్రభు అడుగుతున్నాడు, తండ్రి దేవుడిని, అయ్యా ఒక్క సంవత్సరం ఇప్పుడు అవకాశం ఇచ్చాడు, నువ్వు మార్పు చదువుతాను, బాప్తిసం తీసుకొని క్రీస్తు సాక్షిగా బ్రతకడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. బాప్తిసం తీసుకొని నీవు ఇకనైనా నీ బ్రతుకు సరి చేసుకోవడానికి దేవుడు ఒక్క అవకాశం ఇచ్చాడు. ఇప్పుడన్నా సరి చేసుకుంటావా? దేవునికి మహిమకరంగా బ్రతుకుతావా లేదా? తీర్మానం చేసుకోవాల్సింది నువ్వే, ఒక నిబంధన చేసుకోవాల్సింది నువ్వే. ఇప్పుడు నా భర్తకు తెలియకుండా ఎన్నో రకాల మోసాలు నేను చేశాను, నా భార్యకు తెలియకుండా ఎన్నో రకాల ఇబ్బందికరమైన పనులు నేను చేశాను. ప్రభువా, నీకు అసహ్యమైనవి, నీకు అయిష్టమైనవి, నీకు విరోధమైనవి ఎన్నో నేను చేశాను, నన్ను క్షమించు, ఇంకెప్పుడు తప్పు చేయలేదు. నేను సంతోషపెట్టే బిడ్డగా నేను ఉంటా, నిన్ను ఆనందపరిచే బిడ్డగా నేను ఉంటా, నీ సంఘములో సత్య సాక్షిగా నేను బ్రతుకుతా అని ఒక బలమైన తీర్మానం తీసుకుంటే నీ జీవితం జ్ఞాపకం తీసుకుంటే ఈరోజు రాసుకొని పెట్టుకోండి. ఎప్పుడైతే నీలో మార్పు వచ్చిందో నీ జీవితం ఈ రోజు మార్పుకి మొదటి పునాది రాయి వేసిన దాని అవుతాం. మార్పు చెందుతావా? ఇంకా దేవునికి విరోధంగా నడుస్తావా? ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు ఆ తోట యజమానుడు, ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు ఆ అంజూరు మొక్క ఫలించిందని. ఎంత శ్రమను పెట్టాడు, ఎంత వర్షాలు కృపలింపజేశాడు, ఎంత సెక్యూరిటీ సంరక్షణ ఇచ్చాడు. నా మార్పు లేదా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకటి జ్ఞాపకం చేసుకోండి, దేవుని సంఘంలో నేను ఫలించాలి అని మీ గుండెలు చేసుకొని నిజంగా ఒక తీర్మానం తీసుకోండి. మీ బ్రతుకు దేవుడు మార్చవలసిందిగా ఉన్నాడు. మిమ్మల్ని బట్టి ఆయన ఎంతో దుఃఖపడుతున్నాడు తెలుసా? మనల్ని బట్టి ఎంతో దుఃఖపడుతున్నాడు ఆయన, మన క్రియలు బట్టి. ఈ రోజున వాటిని నెట్టి ఇకనైనా క్రీస్తుకు సాక్షులుగా నిలబడతాం. ఇకనైనా మన హృదయాన్ని మార్చుకొని ఆయనకి ఇష్టమైన వ్యక్తులుగా మన స్వబుద్ధిని ఆధారం కాదు, దేవుని అధికారములకు లోబడి బ్రతుకుదాం. దేవుని మాటలు దీవించిన కాక ఇప్పటివరకు ఎన్నో చేశాను, ఎన్నో లెక్కలేనని. ప్రతి మనిషి సేవకుడు విశ్వాస జ్ఞానాలు దగ్గర ప్రతి మనిషి దేవుని విరోధంగా నడిచిన వాళ్ళు. కానీ రాత్రిలో మనం మనసు మార్చుకున్నాం. మార్చుకుంటే మన బ్రతుకు మార్చబడింది, మార్చుకుంటే శ్రేష్టమైన ఫలాలు ఉంటుంది, మార్చుకుంటే దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉంటాం. మార్చుకుంటామా లేదా? నేను మార్పు చెందుతానయ్యా అన్నవాళ్ళు ఇప్పుడు రాస్తారు బయట. గత జీవితం నాకు వద్దు, నువ్వు గతంలో ఎన్ని రకాల తప్పులు చేసినా సరే అది వదిలేసి బట్టి ఇప్పుడు నేను నూతన పరచబడాలి, ఒక కొత్తదనం అనేకులు
నాలో చూడాలి, నన్ను బట్టి అనేకులు మార్పులోనికి నడిపించబడాలి. క్రీస్తుకి అయిష్టమైన వ్యక్తిగా నేను జీవించాను. సంఘములు రాకములు నేను వచ్చాను. ధనాన్ని అపేక్షించి వాడు పారిపోయాడు, ధనాన్ని కోరుకున్నాడు. క్రీస్తు దైవవంతుడు. ఒకవేళ ఈ సంఘములో సభ్యులు ఉన్న మీరు ధనాన్ని కోరుకుంటున్నారా అంటే, ఈరోజు ప్రార్థనకు వెళ్ళకుండా ఇంకొక పనికి వెళ్తే డబ్బులు వస్తే ఆశపడుతున్నారా? అది మనం నాశనానికి గుర్తుంచుకోండి. నేను నన్ను తిట్టుకున్న పర్ల వాక్యం చెప్తున్న సత్యం ఇది. యేసుప్రభు ఎవరొస్తుంది, నీకున్న ఆస్తి మొత్తం వదిలిపెట్టే, అమ్మేసే, పేదలకు ఇచ్చాను. నన్ను వెంబడించురా. ఆయన వెంబడిస్తే ఏమని రాయబడి తెలుసా? పేతురు అంటాడు, దాని కింద ముందుకు వచ్చిన తర్వాత అంటాడు, అయ్యా సమస్తము వదిలిపెట్టి నేను వెంబడిస్తున్నా మాకేం కలుగుతాయంటే, మీరు అన్నదమ్ములు వదిలేశారు, అక్కచెట్లు వదిలేరు, తల్లిదండ్రులు వదిలేశారు. ఏమందు పరమందు 30 గాను 60 గాను 100 గాను మీరు ఫలాలు అనుభవిస్తారు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ దగ్గర ఉంటే 10 రకాల ఫలాలు వస్తాయేమో, నీ తలాంతులు అయితే, నా దేవుని తలాంతులు అయితే 100 రకాలు 1000 రకాలు వస్తాయి. అతి ఆశీర్వాదాలు మనకు కావాలంటే ధనం వైపు చూడబాక. గతకాలంలో ఇక్కడ నుంచి మనం ఏమని గ్రామంలోకి వెళ్ళి స్వార్థ ప్రకటించాం, వలవాపం గ్రామంలోకి వెళ్ళి స్వార్థ ప్రకటించాం, అనేక ప్రాంతాల స్వార్థ ప్రకటించడానికి వెళ్తూ ఉన్నాం. ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకొచ్చి ఆఫరింగ్ అలా పెట్టి, చక్కగా ఆటో అయితే ఆటో, లేదా కారు అయితే కారు, లేదా బైక్ అయితే బైక్, వెళ్ళి అందరూ వెళ్ళి స్వార్థ ప్రకటించాం. దేవునికి ఇష్టమైన పరిచర్య, కష్టమైంది కాదు. ఇలాంటి పరిచర్యలు మనం చేయాలి. అక్కలూరులో దాదాపు 3 సంవత్సరాల కాలం పరిచర్య చేసిన, ఏ రోజు ₹1 నేను ఆశించలేదు. అక్కడ డబ్బులితే వస్తాను మనం ఎప్పుడైనా ఎందుకు తెలుసా? దేవుణ్ణి ఆశగా పరిగెత్తాను. అందుకే నేను, నా నమ్మకం ఒకటి, నా కష్టం, నా శ్రమ ఎప్పుడు కూడా క్రీస్తునందు వ్యర్థం కాదు. క్రీస్తునందు ఎప్పుడు వ్యర్థం కాదు మన కష్టం, మన శ్రమ. దేవుడు బిడ్డలారా, ఇప్పటివరకు ఏదేదో చేశావు, ఇక నుంచి అవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టు. దేవుడు నేను అన్ని విషయాలు హెచ్చరించాలని, నేను అన్ని విషయాలు నేను బాగు చేయాలని, అన్ని విషయాలు నేను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. నువ్వు కూడా నేను ఆశీర్వదించబడాలి, నా జీవితం మారాలి అనుకుంటే మోకాళ్ళ నుండి నా ప్రార్థనలు ఏకీభవించండి. దేవుని మాట దీవించుగాక. మీరు కూడా మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తాను. ఇక నుంచి చేసిన అన్ని కూడా ఒప్పుకున్నాం. ఇతను కొత్త జీవితాన్ని మనం ప్రారంభిద్దాం, కొత్త బ్రతుకులో మనం అడుగు పెడదాం, శ్రేష్టమైన ఫలాలు మనం పొందుకుందాం. మోకాళ్ళు చూద్దాం. దేవానికి వందనాలు, 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 వందనాలు. తండ్రి మమ్మల్ని క్షమించండి. ఎంత ఇష్టపడితే శ్రేష్టమైన భూమిలో మమ్మల్ని నాటావు, ఎంత ఇష్టపడితే నీ సంఘములోనికి మమ్మల్ని తోడుకొని ఉంచావు ప్రభువా. మార్పు లేని జీవితాలు మాయి, మార్పు చెందుతావా లేదని హెచ్చరించావు. 1 సంవత్సరం గడియ మాకు ఇచ్చావు. ఈ సంవత్సరంలో ప్రభువే మార్పు చెందాలి, ఫలాలు ఇచ్చేవారిగా మేము ఉండాలి. సహాయం దయచేయండి. ఈ వాక్యం ఏదో నా ప్రియ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి, నా అక్క చెల్లెలను జ్ఞాపకం చేసుకుని, అన్నదమ్ములు జ్ఞాపకం చేసుకుంటాను. అయ్యా, ఇక్కడ ఏ తప్పు చేయక, నీకు విరోధమైన ఏ పాపము చేయక, నీకు ఇష్టముగా మా స్వబుద్ధిని ఆధారం చేసుకుని బ్రతుకక